16 acres farmland for sale అండ్ 16 acresలో ఆల్మోస్ట్ 12 acres దాకా మామిడి తోట ఉంది. చాలా పెద్ద మామిడి తోట. ఇదంతా కూడా మనకి కర్ణాటకలో వస్తుంది. అండ్ దీని లొకేషన్ పేరు, తర్వాత డిస్టెన్సు, ఇవన్నీ మనము రోడ్డుకి వెళ్ళినప్పుడు రోడ్డు పై నుంచి నేను కొంత క్లియర్గా చూపిస్తాను. అక్కడి నుంచి చూసి ఆ రోడ్డు పైన ఉన్నవన్నీ చూసి మన వీడియోని కంటిన్యూ చేద్దాం అండ్ డిస్టెన్స్లన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు నేను నిలబడ్డ ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్. ఇది మేబీ వర్షం పడి అంతా కొంచెం వెట్ అయిపోయి బ్లాక్ టాప్ రోడ్డు ప్రాపర్గా కనిపించట్లేదు, కానీ ఇదంతా కూడా బ్లాక్ టాప్ రోడ్ ఇది. సో ఈ బ్లాక్ టాప్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఇది ఇప్పుడు మనము చూడటానికి వచ్చిన 16 acres మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ మనకి గేట్ ఉంటుంది అండ్ ఆల్సో కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఇదొక ఎంట్రన్స్ ఇది. అండ్ ఈ ఎంట్రన్స్ తర్వాత మధ్యలో ఇక్కడ కొంత ఇంకొక పీస్ ఆఫ్ ల్యాండ్ నేబర్స్ ల్యాండ్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ కనిపించే ఇదంతా కూడా నేబర్స్ ల్యాండ్ అనమాట. ఇదంతా ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ అంతా కూడా లాస్ట్లో కనిపిస్తున్న అక్కడ ఎర్రగా మట్టి కనిపిస్తుంది, అదంతా కూడా నేబర్స్ వేరే వాళ్ళ ల్యాండ్. ఇది అంటే మన ల్యాండ్ ఇక్కడ కొంత అక్కడ కొంత ఉంది, మళ్ళీ మిగతా అంతా కూడా పైన ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో కొంత వేరే వాళ్ళ ల్యాండ్ ఉంది. సో నేను ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వెళ్ళి చూపిస్తున్నానంటే ఈ ల్యాండ్ కానుకొని మన ల్యాండ్ ఎట్లా ఉంది, ఇంకొక రోడ్డు నుంచి ఇంకా కనెక్టివిటీ ఎట్లా ఉంది అనేది చూద్దామని అక్కడికి వెళ్తున్నాను. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు మనము మన ల్యాండ్కి అంటే ఇప్పుడు మిడిల్లో వేరే నేబర్స్ ల్యాండ్ వచ్చుద్దని చెప్పాను కదా, ఆ ల్యాండ్ తర్వాత కంటిన్యూషన్లో మన ల్యాండ్ కనిపిస్తుంది అనమాట. ఈ కార్నర్లో కనిపించేది ఇది మన ల్యాండ్కి ఎడ్జ్. ఇది అంటే కంటిన్యూషన్లో ఇదంతా కూడా మళ్ళీ మన ల్యాండ్కి ఫెన్సింగ్ అనమాట. అంటే ఇదంతా ఇప్పుడు నేను నడుస్తున్నదంతానేమో ఇది రోడ్. ఇది సో రోడ్డుకు అనుకొని ఇక్కడి నుంచి కూడా మన ల్యాండ్ ఉంది. సో అంటే అదొక ఎంట్రన్స్, మళ్ళీ ఇటు నుంచి కూడా ఇంకొక ఎంట్రన్స్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తే ఇదంతా కూడా రోడ్డుకి ఉన్న ఫెన్సింగ్ అంతా కూడా టేకు చెట్లు. ఇక్కడున్న టేకు చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. సో ఈ బ్లాక్ టాప్ రోడ్డుకి మనం చూసిన అక్కడ ఒక గేట్ ఎంట్రన్స్, మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో ఎంట్రన్స్ లేదు ఇక్కడ, అంటే రోడ్డు కనెక్ట్ అయ్యి ఉందని చెప్పి నేను రోడ్డు పై నుంచి వచ్చి చూపించాను. సో ఇదంతా కూడా మనకి రోడ్డుకి కనెక్ట్ అయ్యింది. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా అంటే అప్రాక్సిమేట్లీగా నేను ఇప్పుడు చూస్తే ఒక 300 feet దాకా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, ఆ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా. సో మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి చూస్తే ఇదంతా కూడా క్లియర్గా తోట కనిపిస్తుంది, మామిడి తోట ఈ రెండు చెట్ల మధ్యలో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంటిన్యూషన్లో లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ చూసుకొని వస్తాము. అండ్ మన ఆపోజిట్ ల్యాండ్ చూస్తే ఇదంతా కూడా మళ్ళీ ఇక్కడ అన్ని పొలాలు అండ్ ఎదురుగా ఒక విలేజ్ కూడా ఉంది, అది విలేజ్. ఇదంతా కూడా చిక్కుడుగాయ పాదులు వేశారు. అండ్ ఈ ఏరియాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వచ్చేటప్పుడు దారిలో చూసింది చెరుకు కూడా చాలామంది వేశారు ఈ ఏరియాలో. సో ఆ పక్కన కనిపించేది అంతా కూడా చెరుకే మళ్ళీ. అండ్ ఆ పైన కనిపించేది విలేజ్. ఇది గేట్, ఇది బ్లాక్ టాప్ రోడ్ ఇది. అండ్ ఎదురుగా కనిపిస్తున్న పొలాల్లో ఇదంతా కూడా కంది చేను, తర్వాత చిక్కుడుగాయ పాదులు వేశారు. లెఫ్ట్ సైడ్లో కనిపించే అదంతా కూడా చెరుకు తోట, షుగర్ కెన్. అండ్ ఇదంతా కూడా ల్యాండ్స్కేపింగ్ ఇట్లా డౌన్ లాగా ఉంది. అండ్ మిడిల్లో సగం నుంచి మళ్ళీ ఇట్లా హిల్ లాగా ఉంది అనమాట, కొండలాగా ఉంది. ఆ ఎదురు కనిపించేది అదంతా కూడా విలేజ్. అదొక విలేజ్ ఉంది, వాటర్ ట్యాంకు. ఇక్కడ ఒక విలేజ్ ఉంది, ఇక్కడ ఒక వాటర్ ట్యాంకు, టెంపుల్. ఇవన్నీ కూడా మనకి మన ల్యాండ్ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా కొద్దిగా అప్ హిల్ లాగా ఉంటుంది. సో పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఒక ఓపెన్ ప్లేస్ ఒకటి ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఓపెన్ ప్లేస్లో ఏం చేస్తే బాగుంటుందో అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో మనము లోపలికి వచ్చిన తర్వాత ఇంటర్నల్గా మన రోడ్డు కూడా 40 feet రోడ్డు ఉంది. ఇది చాలా పెద్దది రోడ్డు ఇది. సో ఈ రోడ్లో మనము ఇదంతా రీసెంట్గా పెరిగిన చిన్న మొక్కలే, ఇది ప్రాపర్ రోడ్డే ఇది. ఎందుకంటే ఇప్పుడు మన కారు కూడా పైననే ఉంది, కారు కూడా అక్కడే పెట్టేసి ఉంచాను. ఇది మామూలుగా 2 కార్లు 3 కార్లు పెద్ద వెహికల్స్ అయినా సరే ఎట్ ఎ టైం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ రోడ్డుకి కూడా 2 sides ఇవన్నీ టేకు చెట్లు, దాంతోపాటు కొబ్బరి చెట్లు కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు మనము మన ప్రాపర్టీకి ఇట్లా కొంచెం అప్ హిల్ లాగా కొండలాగా వెళ్తూ ఉంటాం అనమాట. సో కొంచెం పైకి వెళ్తూ ఉంటాం, ఎలివేట్ అవుతూ ఉంటాము. అండ్
ఇంకొకటి ఏంటంటే హెచ్ఎస్ ప్రాపర్టీస్ తరపు నుంచి మీదేదైనా ప్రాపర్టీ ఎనీ స్టేట్, లైక్ ఇప్పుడు నేను ఉండేది హైదరాబాద్ కూకట్పల్లి, బట్ కూకట్పల్లి నుంచి నా ప్రాపర్టీ వచ్చేసి కర్ణాటక కూర్గ్ 850 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ 850 కిలోమీటర్సే నేను ట్రావెల్ చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ మహారాష్ట్ర ఈ ప్లేసెస్ అన్నిట్లో మీదేదన్నా బిగ్ సైజ్ ప్రాపర్టీ ఉన్నా లేదు చిన్న సైజ్ ప్రాపర్టీ ఉన్నా కూడా మీరు నాకు ఇన్ఫామ్ చేస్తే మేము ఆ ప్రాపర్టీని డీల్ చేస్తాం. అండ్ ఆల్సో ప్రాపర్టీ ఖచ్చితంగా లీగల్గా కరెక్ట్గా ఉన్నాయి మాత్రమే డీల్ చేస్తాము. అండ్ మీకు ఏదన్నా ప్రాపర్టీ కావాలి అంటే కూడా మీరు ఒకసారి నాకు వాట్సాప్లో ఈ నెంబర్కి మీ రిక్వైర్మెంట్ పంపిస్తే మీకు సూటబుల్గా ఉన్న ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే కూడా చూపిస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కొంతమంది నన్ను అడుగుతున్నారు, అంటే పూణేకి బాంబేకి మధ్యలో కూడా కొంతమంది అడుగుతున్నారు. మీకు అక్కడ ప్రాపర్టీస్ ఉంటే కూడా మీరు నాకు చెప్పచ్చు. సో మనము కమ్ టు ద పాయింట్, ఇప్పుడు మన ప్రాపర్టీలోకి వస్తే ఇది రోడ్డు, ఇక్కడ రోడ్డు అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇంతకుముందు మనం చూసిన నేబర్స్ ల్యాండ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ మన ల్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి విడ్త్ అనేది పెరుగుతుందంటే ఈ రైట్ సైడ్ ఫెన్సింగ్ మాత్రం స్ట్రైటే ఉంటుంది చాలా దూరము. దీని షేపు ఇదంతా కూడా నేను పంపిస్తాను. ఇప్పుడు మనం పైకి వచ్చామన్నమాట. సో ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇది 4 acres ఓపెన్ ల్యాండ్ అండ్ ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నది ఇంతకుముందు వీళ్ళు ఇక్కడ వేసుకున్న సర్వెంట్ క్వార్టర్స్, తర్వాత మన కారు ఇది. సో ఇంతకుముందు మనము రోడ్డు పైన వచ్చాం కదా, రోడ్డు పై నుంచి చూసింది ఇదే రోడ్డు అనమాట. సో ఈ రోడ్డుకి మళ్ళీ ఇంతకుముందు మనం బయట నుంచి చూసినట్లుగా ఇదంతా టేకు చెట్లు, ఆల్ సైడ్స్ ఎవ్రీ బార్డర్కి టేకు చెట్లు ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఇంతకుముందు మనం చూసిన రోడ్డు పై నుంచి చూసిన మామిడి తోట. సో ఇది ఈ మామిడి తోట. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ విలేజ్ నేము తర్వాత డిస్టెన్స్లో ఒకసారి చెప్తాను. సో మనకి విలేజ్ నేమ్ వచ్చేసి షాదీపూర్ అనే విలేజ్ అండ్ షాదీపూర్ అనే మండల్ కూడా షాదీపూర్కే వస్తుంది. అండ్ ఇదేంటంటే మనకి కుంచారం మండల్ కూడా చాలా దగ్గర ఉంటుంది, ఒక 9 kilometers ఇక్కడ నుంచి. తర్వాత తాలూకా వచ్చేసి చించోలి వస్తుంది, డిస్టిక్ ఏమో గుల్బర్గా అండ్ కర్ణాటక స్టేట్. అండ్ మనకి డిస్టెన్స్లు కూడా ఒకసారి చెప్తాను. ఈ ప్లేస్ నుంచి మనకి జహీరాబాద్ వచ్చేసి 35 kilometers అవుతుంది. 35 kilometersలో తాండూర్ కూడా ఉంది. అండ్ బాంబే హైవే ఏదైతే మనకి కోహెర్ ఎగ్జిట్ అంటారో, కోహిట్ చౌరస్తా, అక్కడ నుంచి కరెక్ట్గా 35 kilometers అవుతుంది. అండ్ పటాన్ చెరువు టోల్ గేట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే 97 kilometers పర్ఫెక్ట్గా ఈ లొకేషన్ దాకా ఉంది. సో ఇవి మనకి మెయిన్ ముఖ్యమైన డిస్టెన్స్లు. అండ్ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడే మామిడి తోట ఎందుకు కొనుక్కోవాలనుకుంటే అది ప్రైస్ అనేది మెయిన్ ఒక ఇంపార్టెంట్ అండి. అండ్ ఆల్సో ఇక్కడ అంతా కూడా చుట్టుపక్కల విలేజెస్ అంతా కూడా తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. అండ్ మీరు కర్ణాటక వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా ఇక్కడ లోకల్ లాంగ్వేజెస్ అన్నీ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం కాదు ఇక్కడికి రావటము, ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చాను కాబట్టి నాకు క్లియర్గా తెలుసు. సో ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రైస్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ తీసుకుంటే మనకి బెటర్ ప్రైస్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి కోహెర్ అంటే మనకి జహీరాబాద్ రాకముందు లెఫ్ట్ తీసుకుంటాము తాండూర్ వెళ్ళటానికి. ఈ తాండూర్ వెళ్ళేటప్పుడు మనకి జహీరాబాద్ రూట్లో ఒక 2 kilometers మాత్రమే కర్ణాటక టచ్ అవుతుంది. సో ఈ 2 kilometersకి అటు సైడు ఇటు సైడు ఇక్కడికి ఆల్మోస్ట్ డబల్ ద ప్రైస్ ఉందన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఓన్లీ జస్ట్ బోర్డర్ దాటడం వల్ల మనకి ప్రైస్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఆ 2 kilometers నుంచి మనము ఇన్సైడ్ ఒక 10 kilometers వచ్చాం మనం. ఏదైతే మనకి జహీరాబాద్ నుంచి తాండూర్కి వెళ్ళే హైవే ఉందో ఆ హైవే నుంచి ఒక 9 kilometers ఈ ప్లేస్. ఇక్కడ కొన్ని ఆవులు అవి కూడా మేయడానికి రెగ్యులర్గా ఇక్కడ తీసుకొచ్చి మేపించి పంపిస్తూ ఉంటారు. అండ్ ఇట్లా కొంత అన్నెసరిగా మొలిసిన ఇవన్నీ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. ఇది మన సరౌండింగ్ ఫెన్సింగ్ అనమాట. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి చించోలి డిస్టిక్లో ఉన్నాను, కర్ణాటకలోని. సో దీని విలేజ్ నేమ్స్ డిస్టెన్స్లు అన్నీ ఆల్రెడీ ఇప్పుడే మనం చూసుకొని వచ్చాము. సో ఈ 16 acres
మామిడి తోటలో ఈ 16 ఎకర్స్లో 14 ఎకర్స్ మాత్రమే 12 ఎకర్స్ మాత్రమే మామిడి తోట ఉంది. మిగతాది కొంత ఓపెన్ ల్యాండ్ ఉంది. తర్వాత మనకి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే మనం అక్కడ ఫామ్ హౌస్ కానీ అవి కట్టుకోవచ్చు. సో ఈ చెట్లని చూస్తే అర్థమవుతుంది ఇవన్నీ కూడా అరౌండ్ ఒక 10 to 12 ఇయర్స్ ఏజ్ ఉన్న చెట్లు అనమాట. సో దీనికి ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ టైము ఇది కాపు కాసినప్పుడు కూడా నేను వచ్చాను. ఫుల్గా కాస్తుంది కాపు అంతా కూడా, ఎందుకంటే తెలిసిన వాళ్ళది అని చెప్పి నేను అప్పుడు కూడా వచ్చాను. బట్ అప్పుడు నాకు వీడియో తీసి చేయాలని ఇది రాలేదనమాట. అంటే ఆ టైంలో ఈవెన్ వీళ్ళు కూడా ఈ ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్ముదాం సునీల్ అప్పుడు వీడియో తీసుకో అని చెప్తే అప్పుడు నేను ఇంకా వీడియో తీసుకోలేదు. బట్ ఇప్పుడు మ్యాంగోస్ అయితే కనపడట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టోటల్ ఈ 12 ఎకర్స్ ఇదంతా కూడా ఎవ్రీ ఇయర్ లీజ్కి ఇస్తారనమాట. సో లీజ్కి ఇచ్చినప్పుడు దీని లీజ్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసి 11,50,000కి లీజ్కి ఇచ్చారు. అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా కొద్దిగా క్లీన్ చేపించేసి పాదులు తవ్విచ్చేసి లీజ్కి ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో ఇదంతా కూడా ప్రతిసారి మెయింటైన్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేస్తారు, సున్నం పెట్టడం కానీ ఇవన్నీ కూడా. ఆ తర్వాత దానికి మనకి కంప్లీట్ ఎంటైర్ 16 ఎకర్స్ అంతా కూడా డ్రిప్ సిస్టమ్ ఉంది. సో మనకు ఒక 3 బోర్లు కూడా ఉన్నాయి. 3 బోర్లలో 2 బోర్లు అయితే సఫిషియెంట్ వాటర్ ఉంది. సో మనకి ఎంటైర్ 16 ఎకర్స్ అంతా కూడా ఫెన్సింగ్ ఉంటుందన్నమాట. ఒకసారి మనం ఫెన్సింగ్కి దగ్గరికి వెళ్ళి ఫెన్సింగ్ ఎలా ఉందో చూసేసి వద్దాము. సో ఇది మన ఒక సైడ్ బోర్డర్లో ఉన్నాం. దీని షేప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు నేను మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే నేను ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్రైసింగ్తో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్టెన్స్లతో పాటు దీని షేప్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. సో అంటే జనరల్గా మనకి చూస్తే అర్థమవుతుంది అంతా కూడా చాలా స్ట్రైట్గా ఉంది. చాలా పెద్ద ల్యాండ్ 16 ఎకర్స్ అంటే ఆఫ్ కోర్స్. సో మనకి బార్డర్లో వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా కూడా ప్రాపర్ ఫెన్సింగ్ వేసేసి ఇదంతా కూడా ఫెన్సింగ్ కడీలు అండ్ బార్డర్ అంతా కూడా ఈ టేకు చెట్లు వేసారనమాట. ఈ టేకు చెట్లు కూడా మోర్ దెన్ 10 ఇయర్స్ ఏజ్డ్ టేకు చెట్లే. కొన్ని టేకు చెట్లు అయితే క్రాఫ్ట్కి కూడా వచ్చేసినాయి, అంటే కట్ చేసుకోవచ్చు కూడా. ఈవెన్ ఈ చెట్టు చూస్తే కూడా మంచి సైజు ఉంది ఇది. సో ఇది చూస్తే అర్థమవుతుంది. సో ఇట్లా టేకు చెట్లు కొన్ని కట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాయి. బట్ వీళ్ళు ఏంటంటే ఈ ల్యాండ్ కాస్ట్లో ఈ టేకు చెట్లకి కానీ లేకపోతే దేనికి కూడా ప్రైజింగ్ వాటికేమీ మెన్షన్ చేయట్లేదు. జస్ట్ ఏంటంటే నేను వీడియో తీస్తున్నప్పుడు నాకు టేకు చెట్లు కనిపించినాయి అని చెప్పి ఒక ఐడియా కోసం అని చెప్పి చూపించాను అనమాట. సో అదర్వైజ్ అంతా కూడా ఆల్మోస్ట్ నేను 12 ఎకర్స్ మొత్తం సరౌండింగ్ ఎక్కడెక్కడైతే మనకి ఫెన్సింగ్ ఉందో ఫెన్సింగ్ చుట్టూ కూడా అంతా తిరిగాను నేను. సో ఈ ఫెన్సింగ్ తిరిగితే నాకు తెలిసింది ఏంటంటే ఈ మామిడి చెట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే సైజు ఉంది. ఒకసారి దూరంగా ఉన్న ఆ చెట్టు చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత హైట్ ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది అని. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనము జూలై ఎండింగ్లో ఉన్నాము. జూలై 29th ఈరోజు డేటు. సో ఆల్రెడీ క్రాప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా ఇట్లా మెయింటెనెన్స్ కొద్దిగా తక్కువగా ఉంది. కానీ బట్ అదర్వైజ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి, ఫుల్ మెయింటెనెన్స్లో ఉంది. అంటే మనకి ఇయర్ అంతా కూడా ఎవ్రీ టైం దీన్ని సెట్ చేసుకొని అవసరం లేదు. మ్యాంగోస్ కరెక్ట్గా కాపు వచ్చే టైంకి అంతకుముందు ఏదైతే మెయింటైన్ చేయాలో అవి చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఒకసారి ఈ రెస్ట్ ఆఫ్ 4 ఎకర్స్ అవి కూడా ఎలా ఉందో ఒకసారి అక్కడికి దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ వెళ్దాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా హెచ్ఎస్ ప్రాపర్టీస్లో మనం ఏ ప్రాపర్టీ చేసినా కూడా డాక్యుమెంట్ వైజు కరెక్ట్గా ఉంటేనే చేస్తాము. దట్టు పక్క స్టేట్ అంటే మనకి తెలంగాణ దాటి ఇక్కడికి వస్తే మనకి ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన డాక్యుమెంట్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటేనే చేస్తాను. అదర్వైజ్ ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి వీడియోస్ చేసి కూడా అంత ప్రయోజనం ఉండదు అనమాట. అండ్ డాక్యుమెంటేషనే కాదు ల్యాండ్ వైజ్ కానీ ఇదంతా కూడా రెడ్ సాయిల్. ఇప్పుడే వర్షం పడి అంత కొద్దిగా ఇట్లా కనిపిస్తుంది, కానీ ఈ ఏరియానే కాదు ఈ చుట్టుపక్కల అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా రెడ్ సాయిలే అనమాట. సో ఇది మనకి తోట ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఉంటుంది. అండ్ రోడ్డుకి ఇంతకుముందు చూసినట్లు ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అటు సైడ్ ఎంట్రన్స్ లేదు కానీ అటు సైడ్ నుంచి కూడా ఇంకొక ఎంట్రన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా మధ్యలో ఈ ఓపెన్ ల్యాండ్ అనమాట. ఈ ఓపెన్ ల్యాండ్ అప్రాక్సిమేట్గా అంటే కరెక్ట్ క్యాల్కులేషన్ కాదు, అప్రాక్సిమేట్గా ఈ ఓపెన్ ల్యాండ్ ఇదంతా కూడా ఇదొక స్క్వేర్ బాక్స్ లాగా ఉంటుంది. ఇదొక 4 ఎకర్స్ అట్లా ఉంటుంది అనమాట. సో 4 ఎకర్స్ ఇది తీస్తే రెస్ట్ ఆఫ్ 12 ఎకర్స్ అంతా కూడా ఒక సింగిల్
మామిడి తోటనే. అండ్ మామిడి తోట చుట్టూ కూడా ఏదో ఒక చెట్లు, ఇప్పుడు ఇక్కడ చూస్తే నేరేడు చెట్టు ఉంది. నేరేడు చెట్టుకి కంటిన్యూషన్‌లో మళ్ళీ కొన్ని రోడ్డుకి వచ్చేసి మొత్తము కొబ్బరి చెట్లు వేశారు. అండ్ టేకు చెట్లు ఎట్లాగో ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఇదంతా కూడా సపోటా చెట్లేశారు. ఇవన్నీ కూడా ఈ లైన్ అంతా కూడా సపోటా చెట్లు. సో ఇట్లా మనకి ఈ మిడిల్‌లో కొంత ల్యాండ్ ఓపెనే ఉంది కాబట్టి, ఒకవేళ ఎవరన్నా తీసుకున్న వాళ్ళు లావిష్‌గా ఇక్కడ ఒక బంగ్లా కట్టుకోవాలన్నా, లేకపోతే లావిష్‌గా ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్‌తో పాటు ఒక ఫార్మ్ హౌస్ కట్టుకోవాలన్నా కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఎందుకు అంత బ్యూటిఫుల్‌గా ఉంటదని చెప్తున్నానంటే, ఒక్కసారి కొంచెం ముందుకొస్తే మనకి ఈ లొకేషన్‌లో ఉన్న బ్యూటీ కనిపిస్తది. ఇదేంటంటే, మనము ఈ ప్లేస్ పర్టిక్యులర్‌గా ఇప్పుడున్న ఈ ప్లేస్ ఇదంతా కూడా టాప్‌లో ఉన్నాము. అంటే రోడ్డుకి చాలా హైట్ ఎలివేట్ అయ్యి ఉన్నామనమాట. ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తది. అండ్ పైనుంచి ఈరోజు క్లైమేట్ కూడా అంతే బ్యూటిఫుల్‌గా ఉంది. ఎదురుగా ల్యాండ్స్ కానీ, లేకపోతే విలేజ్ కానీ, అదంతా కూడా ఇట్లా ల్యాండ్‌స్కేపింగ్ లాగా ఇట్లా కనిపిస్తూ ఉంది. అండ్ ఇటు సైడ్ అయితే కొన్ని ఇట్లా హిల్ స్టేషన్ లాగా ఉందన్నమాట. సో అట్లా ఇది హైట్‌లో ఉంది. హైట్ ఇట్లా ఎలివేట్ అయ్యి ఉంది కాబట్టి ఈ లొకేషన్ అంత బ్యూటిఫుల్‌గా ఉంది. సో ఈ 4 ఎకర్స్‌లో మనం ఏదన్నా గార్డెన్ లాగా, తోటలాగా చేసుకున్నా, లేకపోతే స్విమ్మింగ్ పూల్‌తో పాటు ఒక లావిష్ హౌస్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రోడ్డుకే ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో ఇంకా వేరే ఏదన్నా ఆలోచన కూడా చేయొచ్చు. అండ్ 16 ఎకర్స్ ఒక్కలే కాకుండా ఇద్దరు ముగ్గురు తీసుకున్నా కూడా దీన్ని మల్టిపుల్‌గా షేర్ కూడా చేసుకునే పాసిబిలిటీస్ కూడా దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు రోడ్డు పైన నుంచి చూసినప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఒకటేమో రోడ్ నుంచి మనకి డైరెక్ట్ గేట్ ఉంటుంది. అండ్ ఇంకొక చోట అదర్ సైడ్ కూడా ఉంటుందన్నమాట. సో అట్లా మనకి ఇది అన్ని విధాలుగా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో మనకి ఈ ఓపెన్ ల్యాండ్ అంతా కూడా ఇట్లా ప్లెయిన్‌గా వన్ సైడ్ వన్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ ఈ ప్లెయిన్ ల్యాండ్‌లోనే ఇప్పటిదాకా మనం చూసిన మన కార్ పార్కింగ్ కానీ ఈ ప్లేస్ అంతా ఉంటుంది. దీంతో పాటు ఒకసారి బ్యాక్ సైడ్ అంటే మళ్ళొకసారి క్లియర్‌గా చెప్తాను. ఇది నేబర్ ల్యాండ్ ఉన్నది. అంటే రోడ్డుకి మనకి మధ్యలో ఉన్న నేబర్స్ ల్యాండ్ ఉన్న ఫెన్సింగ్ ఇది. అటు కార్నర్‌లో మనం గేట్ నుంచి పైకొచ్చాం స్టార్టింగ్‌లో. అండ్ తర్వాత ఈ నేబర్స్ ల్యాండ్ ఇక్కడ మన క్వార్టర్స్ దగ్గర ఎండ్ అయిపోతుంది. మళ్ళీ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మళ్ళీ కిందకెళ్ళి రోడ్డు దాకా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంతకుముందు మనము వీడియో చేసిన అదంతా కూడా అక్కడ మళ్ళీ సపరేట్ లాగా ఉంటుందన్నమాట. సపరేట్ ఏం లేదు, ఇదంతా కంటిన్యూషన్ ఉంటుందన్నమాట అట్లా. సో మనకి క్లియర్‌గా అర్థం అవ్వాలని చెప్పి ఇట్లా చూపిస్తున్నాను. ఒకసారి మనం ఈ బ్యాక్ సైడ్ వెళ్ళి అటు సైడ్ రోడ్ సైడ్ ఎలా ఉందో అది కూడా ఒకసారి చూసుకొని వద్దాము. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఏమీ మెయింటెనెన్స్ కానీ ఏం జరగట్లేదని చెప్పి ఇది ఏది కూడా యూసేజ్‌లో లేదు. సో కావాలంటే మనము ఇదంతా సర్వెంట్ క్వార్టర్స్ లాగా కంప్లీట్ రెనోవేషన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మామిడి తోటలతో పాటు ఇట్లా సపరేటు రకరకాల తోటలు కూడా ఉన్నాయి. ఇది సీతాఫల్ ఇది. సో సీతాఫలే కాదు, ఇట్లా చిన్న చిన్నవి చాలా ఉన్నాయన్నమాట. ఆ బ్యాక్ సైడ్ అదంతా కూడా కరివేపాకు ఉంది. ఇది ఇంకొక మనకి కంటిన్యూషన్‌లో మామిడి తోట. ఈ మామిడి తోటనే మనము ఇంతకుముందు కింద నుంచి రోడ్ ఫేసింగ్‌లో చూసాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 16 ఎకరాలతో పాటు ఆనుకొని ఇంకొక 6 ఎకర్స్ కూడా ఉంది. సో 6 ఎకర్స్ ఏంటంటే దీనికి అటు సైడ్ వేరే సైడ్ వస్తుంది. దానికేంటంటే డైరెక్ట్ రోడ్డు కనెక్టివిటీ లేదు. ఒకసారి మనం అక్కడికెళ్ళి ఆ 6 ఎకర్స్ కూడా చూద్దాము. సో దానికి రోడ్డు కనెక్టివిటీ లేదు కాబట్టి, అంటే కనెక్టివిటీ అంటే రోడ్ ఫేసింగ్ అంటే బ్లాక్ టాప్ రోడ్ లేదు, వేరే నార్మల్ రోడ్డు ఉంది. సో బ్లాక్ టాప్ రోడ్ లేదు కాబట్టి ఒకవేళ ఆ 6 ఎకర్స్ తీసుకోవాలనుకుంటే దీంతో పాటు కలిపైనా తీసుకోవచ్చు. లేదు మీకు ఈ 16 ఎకర్స్ చాలా పెద్దగా అవుతుంది అనుకుంటే ఓన్లీ ఆ 6 ఎకర్స్ కూడా తీసుకోవచ్చు. సో అంటే నేను ఇదే వీడియోలో అది కూడా క్లబ్ చేస్తున్నాను. ఎందుకు క్లబ్ చేస్తున్నానంటే ఒకవేళ ఈ 16 ఎకర్స్ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే కూడా ఆ 6 ఎకర్స్ కలిపి ఇస్తారు. ఆ 6 ఎకర్స్ది ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ దీనికంటే. లేదు ఇది కానీ అది కానీ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే ప్రస్తుతానికైతే ప్లెయిన్ ల్యాండ్ 6 ఎకర్స్ అంతా కూడా ఈ ప్లెయిన్ ల్యాండ్లో చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఉంది. సో ఇది నేను చెప్తున్న 6 ఎకర్స్ అనమాట.
ఇది మన ఫెన్సింగ్ ఇది. సో మన ఫెన్సింగ్కి ఆనుకొని ఉన్న ఇది 6 ఎకర్స్. సో ఒకవేళ మీరు ఓన్లీ 6 ఎకర్సే ఇంట్రెస్ట్ ఉన్నారు అనుకుంటే దీనికి కూడా సపరేటు ఫెన్సింగ్ వేసింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ప్రైజింగు అవి కూడా సేమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్లో ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను. సో ఇది ఈరోజుటి 16 ఎకర్స్ ప్లస్ 6 ఎకర్స్ మామిడి తోట ఫర్ సేల్ ఇన్ కర్ణాటక. సో ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ మన ఛానల్లో వచ్చేది ఉంది. కర్ణాటకనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమరావతి సైడ్ కూడా ఇంకా చాలా ప్రాపర్టీస్ వచ్చేది ఉంది. సో ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ మీకు అప్కమింగ్ చూడాలి అనుకుంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. లేదు మీకు ఏదైనా పర్టికులర్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి దీని ప్రైస్ కానీ అదర్ డీటెయిల్స్ కానీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డైరెక్ట్గా ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఈరోజుటి 16 ఎకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.